హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. డిస్క్రిప్షన్స్లో అయితే లింక్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మేలో కొల్లుల జాతర అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 20,000 పోస్టులతో జంబో నోటిఫికేషన్, తొలుత పోలీస్ శాఖదే ముమ్మరంగా కసరత్తు అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తూ వేలుగా ఫీజులు కట్టుకుంటూ హాస్టల్లో రూముల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల సాకారమయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయంటూ ఒక న్యూస్ చూడవచ్చు. త్వరలోనే జంబో నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అంటే మే నెల మొదటి వారంలో నోటిఫికేషన్లు వెలువడినట్లు తెలుస్తుంది. ముందస్తుగా అత్యధికంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నటువంటి గుర్తించినటువంటి పోలీస్ శాఖ నుంచి మనకు మొదటి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు. నిరుద్యోగ యువత కూడా దీనికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్కు సంబంధించి రంగం సిద్ధమవుతుంది. పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ, మున్సిపల్, ఇరిగేషన్, అటవీ శాఖ తదితర శాఖల్లో దాదాపుగా 55,000 నుంచి 60,000 వరకు ఖాళీలు గుర్తించినట్లు లెక్క తేలడంతో ప్రభుత్వం ఆ దిశగా నియామకాల ప్రక్రియ అయితే చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడైతే చెప్తున్నారు. అయితే ఇందులో మనకు 20,000కు పైగా పోలీసు ఖాళీలను గుర్తించినట్లు పోలీస్ శాఖ నుంచి మొదటగా ఉద్యోగ నియామక ప్రకటన జారీ వేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే వారిలో ఎక్కువ మంది మనకు నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుందంటూ ఇక్కడ న్యూస్ అయితే రావచ్చు. ఆ తర్వాత మనకు ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు, గ్రూప్స్ నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ మనకి ఈరోజు అయితే ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు మనకు 2018, 2016లో వచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్ వివరాలు కూడా అక్కడ ఎన్ని ఖాళీలను ఫిల్ చేశారనేది కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకు నాగార్జున సాగర్ ఎన్నిక అనేది ఈ నెల 15 అయితే ఉండడం జరిగింది. మే 2న దానికి సంబంధించిన ఫలితాలు అయితే ఉంది. అప్పటి వరకు మనకైతే ఎలక్షన్ కోడ్ ఉంది కనుక దాని తర్వాతనే మనకు మే మొదటి వారంలోనే దీనికి సంబంధించి మొదటి నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 5,000 హెచ్ఎం పోస్టులు అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇప్పటికే ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న 4,000కు పైగా హెచ్ఎం పోస్టులు, మరో 5,000కు పైగా పెంచేలా కసరత్తు చేస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో మరొక 5,000కు పైగా ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ మనం అయితే న్యూస్ చూడవచ్చు. ప్రాథమిక పాఠశాలలో 10,000 వరకు హెడ్ మాస్టర్ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించినటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి కార్యాచరణపై విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా దానిలో మనకు 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా దానిలో ఇప్పటివరకు అయితే 4,637 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సో వాటిల్లో ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 4,429 మంది హెచ్ఎంలు అయితే వర్క్ చేస్తున్నారు. సో వాటికి అదనంగా ఇంకొక 5,000 పోస్టులను ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లు ఇక్కడైతే మనం న్యూస్ చూడవచ్చు. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా 1997లో అప్పటి ప్రభుత్వం 10,647 LFM హెడ్ మాస్టర్ పోస్టులను అయితే మంజూరు చేసింది. అందులో మనకు తెలంగాణ 10 జిల్లాలకు 4,429 పోస్టులు కేటాయించినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంతో పాటుగా మళ్ళీ మనకు ఇప్పుడు చూసినట్లయితే సో గతంలో ఉన్నటువంటి ఈ పోస్టుల ప్రకారం చూస్తే ఇప్పుడు మరొక 5,571 ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లు ఇక్కడైతే ఓవరాల్గా మనకైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు దీనిపైన కేసీఆర్ గారు కూడా చర్చించడం జరిగింది. అయితే వీటిని త్వరలోనే ఒక 5,000 పోస్టులను పెంచేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకైతే ఓవరాల్గా దీనిలో అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. యోచిస్తున్న రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఖాళీల వివరాలు వెల్లడి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లకు ఎగ్జామ్స్ వద్దంటూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనం దీనిపైన అయితే డైలీ ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. మనకు దాదాపుగా 1,061 పోస్టుల ప్రొఫెసర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు వివిధ యూనివర్సిటీలో మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి రాత పరీక్ష ద్వారా చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. మనకు ఈరోజు దీనిపైన అయితే మీటింగ్ ఉంది. వివిధ యూనివర్సిటీల
ఉద్యోగుల ఉన్నత మండలితోటి చైర్మన్లతోటి కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, సో వీళ్ళ యొక్క ఉన్నత మండలి సమావేశం అయితే ఈ రోజు ఉంది ఏప్రిల్ 6న. సో దీనిలో మనకి ఈ రోజు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది టీఎస్పీఎస్సీ ద్వారా కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. అయితే వీరికి రాత పరీక్ష ద్వారా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది. అయితే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎగ్జామ్ ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్ పెట్టవద్దని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నారు. చూద్దాం మనకు ఫైనల్గా ఈ రోజు దాని మనకు ఒక కన్క్లూజన్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు అంటూ మనకు హరీష్ రావు ఒక వ్యాఖ్యానం అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు నిన్న సిద్దిపేటలో ఒక గ్రంథాలయం ఓపెనింగ్లో భాగంగా మనకి ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటికే 134,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. హరీష్ త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అయితే వెల్లడించారు. సిద్దిపేటలో నిర్మించినటువంటి నూతన మోడల్ గ్రంథాలయ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. సో తెలంగాణలో ఇప్పటివరకు నింపినటువంటి ఉద్యోగాల ఖాళీల గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే 50,000 ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి మనకైతే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇది వార్తా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చాలా బాగుంది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఉద్యోగాల పీఆర్సీ పదవి విరమణ వయస్సు పెంపుతో పాటు నిరుద్యోగులకు త్వరలోనే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని బడ్జెట్ సమావేశాల్లో మనకు హరీష్ రావు కూడా ప్రకటన చేయడం జరిగింది. దీంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు అయితే రేగడం అయితే జరిగింది. దీనిలో భాగంగా చాలామంది పల్లెలు విడిచి మనకు పట్టణాలకు వచ్చి వారి యొక్క కోచింగ్ కావచ్చు, లేకపోతే వారి యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో త్వరగా నోటిఫికేషన్ రావాలంటూ మనకైతే ఓవరాల్గా ఒక న్యూస్ ఉంది. అండ్ వివిధ శాఖల్లో ఉన్నటువంటి కాల్ వివరాలు కూడా దీనిలో అయితే ప్రస్తావించడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు అయితే జాయిన్ కండి, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పరీక్షలు లేకుండానే పాస్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 1 నుంచి 8వ తరగతి వరకు నో ఎగ్జామ్స్, కరోనా పరిస్థితిని బట్టి 10 పైన నిర్ణయం, త్వరలోనే అధికారిక నిర్ణయం అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఇక న్యూస్ చూసినట్లయితే మనకు కరోనా నేపథ్యంలో ఈ ఇయర్లో మనకైతే స్కూల్స్ అయితే రన్ చేయలేదు, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే జరిగాయి. సో ఇప్పుడు కూడా మనకు వైరస్ అనేటువంటి కొంత ఎక్కువ ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఎగ్జామ్స్ జరిగేటువంటి పరిస్థితి లేదంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో కేసులను బట్టి 9th 10th క్లాస్ ఎగ్జామ్ పైన కూడా వీళ్ళైతే నిర్ణయం తీసుకుంటారంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో 1 to 8th క్లాస్ వరకు అయితే మనకి ఇటీవల మహారాష్ట్రలో చేసినటువంటి పద్ధతి ప్రకారం చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో మన మహారాష్ట్రలో 1 to 8th క్లాస్ వరకు అయితే ప్రమోషన్ చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్కు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి చేసేటువంటి అవకాశం ఉందంటూ త్వరలోనే దానిపైన ఒక అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో నోటీస్ బోర్డు ద్వారా వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాల మీద చూడవచ్చు. సో దీనిలో మనకు ఆల్రెడీ మనం చూసాం 1515 సివిలియన్ పోస్టులకు సంబంధించి మనకు ఆల్రెడీ నేను దీనిపైన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుండా అయితే చూడండి. చాలా పోస్టులు ఉన్నాయి దీనిలో. మనకు ఎంటీఎస్ కావచ్చు, ఇంకా ఎల్డీసీ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు, ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. దీనిలో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అర్హతలతో సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఆ వీడియో చూసి అయితే అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం. అదే కాకుండా మనకు గద్వాల్ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. అది మనకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి అయితే రిలీజ్ చేశారు. మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ దానికైతే అండ్ ఎంబీబీఎస్ అండ్ బీఎస్ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 19th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అండ్ ఇంకా అవే కాకుండా మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కేంద్ర కొలువుల కోత అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. లాస్ట్ 5 yearsలో మనకు ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి మేజర్ నోటిఫికేషన్స్, స్టాఫ్ సెలెక్షన్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలెక్షన్ ఐబీపీఎస్ కావచ్చు. సో వీటి నుంచి తరచుగా ఉద్యోగాల సంఖ్య అనేటువంటి డిక్రీజ్ అవుతూ వస్తుందంటూ వాటికి గల కారణాలు అండ్ ఇప్పటివరకు వచ్చినటువంటి ఉద్యోగాల ఖాళీల వివరాల గురించి దీనిలో అయితే ప్రస్తావించడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి దీన్ని కూడా చదవండి, ఎందుకంటే అది మనకు దేశంలో చాలామంది వీటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఈ నేపథ్యంలో కొంత మనకు ఇయర్ బై ఇయర్ వీటి యొక్క ఖాళీల సంఖ్య అయితే తగ్గుతూ వస్తుందంటూ ఇక్కడ న్యూస్ అయితే మనం చూడవచ్చు. అండ్ టీచర్ ప్రమోషన్ల షెడ్యూల్ను రిలీజ్ చేయాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఎమ్మెల్సీ నర్సింగ్రెడ్డి అయితే ఇక్కడ మనకు డిమాండ్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఎవరైతే మార్చి 1 to 30 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్స్ కావాలనుకుంటున్న అభ్యర్థులు, సో ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరు ఒక 20 రూపీస్ జీపేఆర్ ఫోన్పే ద్వారా చెల్లిస్తే మీకు వితిన్ 1 అవర్లో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మన ఛానల్ ద్వారా పంపించడం జరుగుతుంది. దీనిపైన మీకు దీనిలో ప్రతి ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణ ఉంటుంది, స్టాటిక్ జీకే అంశాలు కూడా ఉండడం జరుగుతుంది. సో కావాలనుకున్న వారైతే స్క్రీన్ షాట్, మీరు పేమెంట్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి. ఎవరైతే కాల్ చేయకండి, మీకు వితిన్ 1 అవర్లో పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మన ఛానల్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.